హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. ఈరోజు నేను ఓల్డ్ నైటీతో 2 బెస్ట్ రీయూజింగ్ ఐడియాస్ అనేవి చూపించబోతున్నాను. అందులో ఒకటి వచ్చేసి ఏ లైన్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ ట్యూటోరియల్ అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎలాగో ఒక 2 మంత్స్లో మనకి సమ్మర్ స్టార్ట్ అవబోతుంది. సో దానికోసం మీ బేబీస్కి కాటన్ ఫ్రాక్ అనేది మీరే ఈజీగా వితిన్ 2 మినిట్స్లో స్టిచ్ చేసేయచ్చు అనమాట ఇది. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి రఫుల్ ఎన్వెలప్ కుషన్ కవర్ అనమాట. ఈ పిల్లో కవర్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను ఓల్డ్ ఫ్రాక్ తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ కోసము. ఫస్ట్ నైటీని అబోవ్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా నీట్గా కట్ చేసేయండి. అండ్ అలాగే నాకు కొంచెం నెక్ లైన్ అనేది మిగిలిపోయిందనమాట, నేనే అలా కట్ చేశాను. ఎందుకంటే అక్కడ మనకి బేబీ ఫ్రాక్ నెక్ వస్తుంది కాబట్టి ఆ 3 ఇంచెస్ అనేవి అందులో కట్ చేసేస్తాను. ఇప్పుడు నైటీని నేను నీట్గా ఫోల్డ్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రాక్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఫ్రాక్ని ఫోల్డ్ చేసేసి నైటీ మీద వేసుకుందాము. సో ఫ్రాక్ని రైట్ సైడే నీట్గా ఫోల్డ్ చేసి నైటీ మీద ఈ విధంగా వేస్తున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము, ఖర్చు కోసం అనమాట 1/2 ఇంచ్. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాము. షోల్డర్ కోసం 1/2 ఇంచ్ ఆల్రెడీ వదిలేసాను. అండ్ అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేస్తున్నాను పై వైపున కింద వైపున. ఇప్పుడు స్క్వేర్ షేప్ నీట్గా డ్రా చేసుకోవాలి. ఒక 1 ఇంచ్తో మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుందాము ఆర్మ్ హోల్. ఇప్పుడు నేను సో ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇక్కడ నేను తీసుకుంటున్నాను అనమాట. మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఒక 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. జస్ట్ ఒక 1.5 ఇంచ్ ఉంటుంది, చిన్న బ్యాక్ నెక్ అనమాట. సో బ్యాక్ నెక్ ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకొని ఒక చిన్న రౌండ్ అనేది డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఫ్రాక్ లెంత్ అనమాట. ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాం కాబట్టి కరెక్ట్ లెంత్ అనేది వచ్చేసిద్ది అనమాట మనకి ఫ్రాక్కి. ఇది మనకి ఏ లైన్ ఫ్రాక్ కాబట్టి మధ్యలో నేను హిప్ దగ్గర ఎలాస్టిక్ అనేది వేస్తాను. సో మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రఫ్గా అలా డ్రా చేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా నీట్గా కట్ చేసేస్తున్నాను సైడ్స్న. సో ఈ రిమైనింగ్ పీస్ అనేది నేను ఇక్కడ క్వశ్చన్ కవర్ కోసం అనేది ఉంచేసారనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కొంచెం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి పిల్లలకి తల ఈజీగా పట్టడం కోసం అనమాట. ఇక నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను, చిన్న కట్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ అనేది చూపిస్తాను. సేమ్ ఇలానే ఫ్రంట్ నెక్ కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనకి కటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్ నెక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం చిన్న కట్ పెట్టాం కదా, ఆ కట్ని నేను ఒక పీస్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ విధంగా బ్యాక్ సైడ్న ఒక స్టిచ్ వేసుకోవాలి.
సో ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకొని దీన్ని నీట్గా టర్న్ చేసుకోవాలండి. చిన్న చిన్న కట్స్ ఇవ్వండి, టర్న్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండిద్ది అనమాట మనకి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి దాని మీద నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేయడం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, లేకుంటే ఇలా బేబీస్కి కాబట్టి ఒక స్టిచ్ అనేది వేసేస్తే సరిపోయిద్ది. నెక్స్ట్ నెక్ లైన్ స్టిచ్ చేయడానికి ఒక క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా నెక్ మీద పెట్టి నెక్ మొత్తం స్టిచ్ వేసేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేసాక మిడిల్లో చిన్న కట్ మనం కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ కట్ చేసేసి ఈ క్లాత్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంతే, నెక్ లైన్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. చివరి వైపున లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి అన్నీ చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నెక్ లైన్ అనేది నీట్గా స్టిచ్ వేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసేసుకోవాలండి మనం. సో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను, దీనికి కూడా సేమ్ అలానే ఇందాక ఒక క్రాస్ పీస్ పెట్టేసి ఇందాక అట్లానే స్టిచ్ వేసి టర్న్ చేసుకొని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను షోల్డర్స్ అనేవి అటాచ్ చేయబోతున్నాను అనమాట. నీట్గా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేస్తాను. షోల్డర్స్కి 2 స్టిచెస్ అనేవి వేసుకోండి మీరు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో షోల్డర్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. సేమ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ లానే ఆర్మ్ హోల్కి కూడా క్రాస్ పీస్ తీసుకొని దాని పై వైపున ఒక స్టిచ్ వేసేసి బ్యాక్ సైడ్కి తిప్పి ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవడమే. 2 ఆర్మ్ హోల్స్కి కూడా సేమ్ అంతే, ఈజీ ప్రాసెస్ అనమాట మనకి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని పైన నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ ఫ్రాక్ కుట్టడం చాలా చాలా ఈజీ అండి. మనకి ఈ సమ్మర్లో కాటన్ ఫ్రాక్స్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాము, పిల్లలకి కానీ మనకి కానీ. నేనైతే ఇక్కడ ఓల్డ్ నైటీతో మీకు ఈ ఫ్రాక్ అనేది చూపిస్తున్నాను, కానీ మీరు ఓల్డ్ నైటీతో మాత్రమే కాదు కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఏదైనా సరే న్యూ కాటన్ క్లాత్ తీసుకొని పిల్లలకి ఈ విధంగా స్టిచ్ చేశారంటే ఈ సమ్మర్కి హ్యాపీగా వాళ్ళు కూల్గా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రాక్ చివరి వైపును కూడా అంచులు ఫోల్డ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము 2 సైడ్స్ కూడా. ఇక్కడైతే నేను ఈ ఫ్రాక్ 1 to 2 ఇయర్ బేబీస్ కోసం అనేది స్టిచ్ చేస్తున్నానండి. మీరు ఇంకా పెద్ద పిల్లలకు కూడా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. నైటీ ఉన్న క్లాత్ మొత్తం వాడుకొని మ్యాక్సిమం 10 ఇయర్స్ గర్ల్స్ వరకు మీరు ఈ సేమ్ ఇదే ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇదే స్టైల్లో. మీరు కానీ ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం అనేది ట్రై చేసినట్లయితే తప్పకుండా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను హిప్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఎలాస్టిక్ని ఓల్డ్ ఫ్రాక్తో మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఇక నాకు 7.5 ఇంచ్ అనేది వచ్చిందనమాట. 7.5 ఇంచ్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాస్టిక్ తీసుకొని 2 పార్ట్స్కి కట్ చేసేసి మిడిల్కి ఈ విధంగా ఎలాస్టిక్ అనేది స్టిచ్ వేయబోతున్నాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇవే మెజర్మెంట్స్ని మీరు ఈ విధంగా తీసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఈ ఎలాస్టిక్ని ఎలా ఫ్రాక్కి స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఈ విధంగా మెజర్ చేసేసుకోండి. మొత్తము మిడిల్ పార్ట్కి మనం ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎలాస్టిక్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి పెట్టుకొని ఈ విధంగా మనం మిడిల్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. లేకుంటే మనకి మళ్ళీ ఎలా అంటే అలా వచ్చేసిద్ది అనమాట స్టిచ్చింగ్ ఎలాస్టిక్తో. కరెక్ట్గా రావాలి అంటే మనం ఈ విధంగా మిడిల్ దగ్గర నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పై వైపుని కూడా ఇదే విధంగా ఎలాస్టిక్ని లాగుతూ మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్ని కొంచెం లాగుతూ క్లాత్ మొత్తం నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చిద్దండి. ఫ్రంట్ పార్ట్కి అండ్ అలాగే బ్యాక్ పార్ట్కి కూడా మనం ఈ ఎలాస్టిక్ని సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇంకో పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా నేను స్టిచ్ వేస్తున్నాను. చాలా ఈజీగా స్టిచ్ వేసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి. ఈ విధంగా ఇందాక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడికి స్టిచ్ వేసుకొని చివరి వైపుకి ఇంకా ఇలాగా తెచ్చేయాలన్నమాట. స్టిచ్ని ఈ విధంగా చివరికి తీసుకొచ్చేయాలి. నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సో సేమ్ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా మనం నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి. ఇంకా మనకి బేబీ ఫ్రాక్, ఏ లైన్ బేబీ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ పిల్లో కవర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఇన్ నెక్స్ట్ వీడియో part 2.